హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. ఇవాళైతే నేను మీల్ మేకర్తో థిక్గా గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఇదైతే హోటల్ స్టైల్లో ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. మరీ స్పైసెస్ ఎక్కువ వేయకుండా మీడియంగా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఇదైతే మాత్రం అంటే పిల్లలు తినే విధంగా ఉంటుందన్నమాట. ఇదైతే రోటీ, రైస్, చపాతీ ఎందులోకి తిన్నా కూడా చాలా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక కడాయి తీసుకొని అందులోకి అయితే వాటర్ వేసుకొని సాల్ట్ కొద్దిగా వేసుకొని వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత ఒక కప్ అయితే మీల్ మేకర్ని వేసుకొని ఒక పొంగు రానిస్తే సరిపోతుంది. తర్వాత అయితే తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకొని స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మసాలా కోసం అయితే స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని 1 స్పూన్ దాకా జీలకర్ర, 1.5 స్పూన్ దాకా ధనియాలు, అలానే బిర్యానీ ఆకు, 2 ఇలాచి, కొద్దిగా చెక్క, 2 లవంగాలు, అలానే ఒక 10 బాదం పప్పులు కూడా వేసేసుకోవాలి. అలానే ఒక 10 జీడిపప్పులు కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ ఏమీ లేకుండా డ్రైగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ తర్వాత అయితే అది కాస్త ఫ్రై అయ్యాక కొద్దిగా కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. అది కాస్త ఫ్రై అయ్యాక చివరిగా అయితే 1 స్పూన్ దాకా గసగసాలు వేసుకొని మంచిగా ఈ విధంగా చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన తీసుకొని చల్లార్చుకున్నాక మిక్సర్ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలానే కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాక వాటర్ వేసుకోవాలి. ముందుగానే వేసుకున్నామంటే సరిగా మిక్స్ అవ్వదు కాబట్టి ముందుగా డ్రైగా మిక్సీ పట్టేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే గ్రేవీ కోసం మరొక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్, అలానే కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. అది కాస్త చిటపట్లాడాక 2 పచ్చిమిర్చి చీలికలు, అలానే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకొని మంచిగా పింక్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మరి బ్రౌన్ అవ్వాల్సిన పని లేదు. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి కొద్దిగా టమాటో ముక్కలు వేసేసుకోవాలి. అవి కాస్త మెత్తబడి స్కిన్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ అయితే సరిపోతుంది. తర్వాత ఇందులోనే 1 స్పూను సాల్ట్, అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అడుగంటకుండా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గుజ్జుగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్నాక ఇందులోకైతే మీ స్పైస్కి తగ్గట్టు కారం, అలానే పసుపు వేసేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత అయితే మనం స్క్వీజ్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని అయితే వేసేసుకొని మంచిగా ఉప్పు కారాలంతా పట్టే విధంగా ఈ విధంగా కలుపుతూ మధ్య మధ్యలో మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అది కాస్త ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాను వేసేసుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత మొత్తం మీల్ మేకర్కి పట్టేలాగా కాస్త మసాలా కూడా ఫ్రై చేసుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు ఈ విధంగా కలుపుతూ మధ్య మధ్యలో మూత పెట్టుకొని ఇది కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయ్యాక వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మరీ లిక్విడ్గా కాకుండా అలానే థిక్గా కాకుండా వాటర్ అనేవి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఎందుకంటే ఇందులో బాదము, జీడిపప్పులు వేసాం కాబట్టి గసగసాలు కాస్త చల్లారాక థిక్గా అయిపోతుంది. కాబట్టి వాటర్ ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే సరిపోతుంది. తర్వాత అయితే చివరిగా కొద్దిగా కస్తూరి మేతి, అలానే కొత్తిమీర, కొద్దిగా బటర్ వేసుకున్నామంటే కమ్మనైన మీల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నిజంగా చెప్పాలంటే ఇదైతే చాలా కమ్మగా ఉంటుందండి. రైస్లో కానీ, రోటీలో కానీ, నాన్లో కానీ ఎందులోకి తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైతే ఎస్పెషలీ బాగా నచ్చుతుంది. ఇందులో ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది, పన్నీర్కి అయితే ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. అలాగే నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా ప్లీజ్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.